ఒసే కోట్లమ్మా, అసలు మన సిట్టమ్మ ఈ ఇంట్లో ఉందో లేదో తెలియకుండా లోపలికి ఎలా వెళ్తామే? బే 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 బే. ఆ, నువ్వు చూసినప్పుడు ఈ ఇంట్లో ఉండొచ్చే, కానీ ఒకరోజు గడిచిపోయింది కదా, ఎక్కడే ఉందో, ఇంటికి బయలుదేరిపోయిందో ఎలా తెలుస్తుందే? ఆ, ఆ, ఉండు, ఒకసారి ఫోన్ చేస్తాను. బే. నమస్కారం వీరనారాయణ నమస్తే గారు. సార్. హాయ్ రవిచంద్ర, హాయ్ సార్. నీకోసమే వచ్చాను. మా వాడి కోసం మీరు రావడం ఏంటి సార్? అసలు మా వాడు మీకు ఎలా తెలుసు? బాబాయ్ వీళ్ళెవరో? వాళ్ళు నా బద్ధ శత్రువులమ్మా. వీళ్లను వెతకడం కోసమే ముంబై నుంచి కాకినాడకొచ్చాను. అదేటి బాబాయ్ కాంతం ఇంటికొచ్చాడేటి? వీళ్ళంతా ఎవరు? ఈరోజు మా అబ్బాయి నిశ్చితార్థం అండి. వీళ్ళంతా పెళ్లివాళ్ళు. సమయానికి దేవుళ్ళ వచ్చారు. ఈ వధూవరులిద్దరినీ మీ చేతుల మీదుగా ఆశీర్వదిస్తే మా అందరికీ ఆనందంగా ఉంటుంది. మీకేమైనా పిచ్చి పట్టిందా? అది మన ఇంటి కోడలని మీకెవరు చెప్పారు? మన దృష్టిలో కాకపోయినా ఆయన దృష్టిలో మన ఇంటి కోళ్లే కదండి. ఏడిశావు. ఆయనెవరు? మాకు దైవ సమానులు. మేమీరోజు ఈ స్థితిలో ఉండడం ఆయన చలవే. నాన్న, ఆశీర్వాదం తీసుకో. రా రామ్మా, రా. నిండు నూరేళ్లు చల్లగా ఉండండి. నేను ఇప్పటికీ చాలా మందిని ఆశీర్వదించాను. నా ఆశీర్వాదం ఎప్పుడూ వృధా పోలేదు. ఖచ్చితంగా మీరు భార్యాభర్తలు అయి తీరుతారు. బాబాయ్ ఏటి ఇలా ఆశీర్వదిస్తున్నాడా? ఈయన ఆశీర్వదిస్తే తిరుగుండదంట. కొంపదీసి ఈ డ్రైవరే నా మొగుడైపోతాడా ఏటి? ఈయన చెప్పినట్టు జరిగితే నువ్వు నా భార్య అవుతావు చిట్టమ్మా. మీతో కొంచెం మాట్లాడాలి. అలాగే సార్. రవిచంద్రతో కూడా. పద నాన్న, రండి. రండి. చిట్టమ్మా, నువ్వు బయటకు వెళ్ళడానికి ఇదే మంచి సమయం. కాంతమ్మ లోపలికి వెళ్ళిపోయిందిగా. తనొచ్చేలోపు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. సరే పెద్దమ్మా, వస్తా అనయ్య. సరేమ్మా, ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. అలాగే అనయ్య, ఉంటానా? ఫోన్ కలవట్లేదే. బే బే.
కలవట్లేదే. ఎవరు మీరు? మేము వంటోలు అండి. అదేంటి ఇందాకిద్దరు వచ్చారుగా? అవునండి, వాళ్ళతోనే రావాల్సింది మేము. కొంచెం ఆలస్యం అయిందండి. సరే సర్లేండి, వెళ్ళండి. రే, వాళ్ళ కోకిలమ్మ కుటుంబ రావే కదా? అవునరా. లోపలికి వెళ్తున్నారండి? మన సార్ లోపల ఉన్నట్టు వాళ్ళకి తెలియదు అనుకుంటా. అయితే వెళ్ళి పట్టుకుందాం పద. ఏయ్, ఎక్కడికి? వీరనారాయణ సార్ని కలవాలి. మీ సార్ మిమ్మల్ని బయట ఉన్నాడుగా, వెళ్ళండి. రండి. చెప్పండి చిన్నబాబు గారు, మా రవిచంద్రతో ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నారు. ఏంటది? నేనిచ్చిన పట్టీలకి హామీగా నీ పట్టీలు తీసుకున్నాను. నువ్వు ఆ పట్టీలకి డబ్బులు ఇవ్వగానే ఇవి నీకు తిరిగి ఇచ్చేస్తాను. ఈ పట్టీని గుర్తుపట్టావా? కొన్ని రోజుల క్రితం నువ్వు రోడ్డు మీద 2 పట్టీలు పాడేసుకున్నావు. అందులో ఒక పట్టీ నాకు దొరికింది. దాన్ని నీకిద్దామనే లోపే నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయావు. అందుకే నిన్ను వెతుక్కుంటూ వచ్చాను. మీరు చాలా గొప్పవారు. చిన్న కాలి పట్టి నేను పోగొట్టుకున్నందుకు గాను నా అడ్రస్ వెతుక్కుంటూ మరి వచ్చి పట్టి ఇస్తున్నారంటే రియలీ యు ఆర్ గ్రేట్ సార్. నేను వచ్చింది ఈ పట్టి నీకు తిరిగి ఇవ్వడానికి కాదు. మరి దేనికి వచ్చారు సార్? అసలు ఈ పట్టి ఎవరిది, నీ దగ్గరికి ఎలా వచ్చింది, ఎవరిచ్చారో తెలుసుకుందామనే వచ్చాను. చిన్నబాబు గారు, అంటే మీరు ఈ పట్టీని గుర్తుపట్టారన్నమాట. గుర్తుపట్టకపోవడానికి ఇదేమన్నా మామూలు పట్టీనా? మా అన్నయ్య వదిన ఎంతో ప్రేమతో తన కూతురికి చేయించిన పట్టీలివి. ఇవి చేయించి 15 ఏళ్ళు దాటిపోవచ్చు. నేను వీటిని చూసి కూడా అంతేకాలం అయ్యుండొచ్చు. కానీ ఈ పట్టీలు నేను చచ్చే వరకు మర్చిపోలేను. చెప్పు రవిచంద్ర, ఈ పట్టీలు నీకు ఎలా వచ్చాయి? ఈ చిన్నబాబుకి వాళ్ళన్న గురించి, ఆయన పిల్లల గురించి అన్నీ గుర్తున్నాయన్నమాట. ఎక్కడి నుంచి వస్తుంది చిన్నబాబు గారు? వాడికి రోడ్డు మీద దొరికాయని అంటున్నాడు కదా. చిట్టెమ్మ కాలికున్న కాలి పట్టీలకి ఈ వీరనారాయణ గారి వాళ్ళ అన్న కూతురికి ఏంటి సంబంధం? అప్పుడు మా అమ్మ కూడా ఇలాగే అడిగింది. ఇప్పుడు ఈ వీరనారాయణ గారు కూడా అలాగే అడుగుతున్నారు. అంటే ఈ పట్టీలకి చిట్టెమ్మకి ఏదో సంబంధం ఉంది. అందుకే ఇంతమంది దీని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. నేను తొందరపడి నిజం చెప్పకూడదు. అసలు నిజమేంటో నేను తెలుసుకునేంత వరకు
ఇవి చిట్టెమ్మవే అన్న నిజాన్ని దాయాలి. మాట్లాడవేంటి రవిచంద్ర? ఈ పట్టీలు నీకు ఎలా వచ్చాయి? అమ్మ చెప్పింది కదా సార్, వస్తుంటే రోడ్డు మీద దొరికాయని. అందులో ఒకటి మీకు దొరికింది. అదే జరిగింది. మరి ఎక్కడ దొరికాయని అడిగితే వెంటనే సమాధానం చెప్పకుండా ఇంత టైం తీసుకున్నావేంటి? నీకు నిజంగానే రోడ్డు మీద దొరికిందా, లేక ఎక్కడి నుంచి అయినా? అయ్యో నిజం అండి, రోడ్డు మీదే దొరికాయి. అయితే ఏ ఏరియాలో దొరికాయో చెప్పగలవా? అది కాకినాడ బస్ స్టాండ్ ఉంది కదా సార్, ఆ ఏరియాలో దొరికింది. కాకినాడ బస్ స్టాండ్. ఓకే కాంతమ్మా, నేను వచ్చిన పని అయిపోయింది, వస్తాను. అయ్యో, ఇంత దూరం మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. ఈ నిశ్చితార్థం అయ్యాక భోజనం చేసి వెళ్తే బావుంటుందని మా మనవి. నేను వచ్చింది మీ ఇంట్లో భోంచేయడానికి కాదు. నాకు భోజనం చేసే సమయం లేదు. పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని ఆల్రెడీ ఆశీర్వదించాను, అది చాలు. వస్తాను. ఓకే. ఎవరు అమ్మాయి? ఎవరి గురించి సార్ మీరు అడుగుతున్నారు? ఇప్పుడే ఒక అమ్మాయి కాళ్ళకి పట్టీలు పెట్టుకుని అటే వెళ్ళింది. ఎవరా అమ్మాయి? అమ్మో, లతని కాని చూసేశాడా ఏంటి? ఎవరి గురించి చిన్నబాబు మీరు అడుగుతుంది? ఆ అమ్మాయి మొహం నేను చూడలేదు, కానీ నేను తన కాళ్ళు చూశాను. ఆనాడు మా అన్నయ్య తన ఇద్దరు కూతుళ్ళకి ఇచ్చిన కాళ్ళ పట్టీలు, ఒక జత కాలి పట్టీలు ఆ అమ్మాయి కాళ్ళకు ఉన్నాయి. ఇంతకీ ఎవరా అమ్మాయి? ఎవరో పనమ్మాయి అయ్యుంటుంది. అలాంటి పట్టీలు 100 మందికి ఉంటాయండి. ఆనాడు మీ అన్నయ్య చేయించిన పట్టీలు ఈ పట్టీలు ఒకటే అనుకుంటే ఎలా అండి? లేదు, అవి అచ్చం మా అన్నయ్య చేయించిన పట్టీలాగానే ఉన్నాయి. నేను వెళ్ళి వెతుకుతాను, వెతికి అమ్మాయిని పట్టుకుంటాను. హలో సార్, మీరు ఎవరి కోసమైతే వెతుకుతున్నారో ఆ ఇద్దరు భార్యాభర్తలు ఇప్పుడు మీరున్న ఇంట్లోకి వచ్చారు సార్. రేయ్, ఏం చెప్తున్నారా? నిజం సార్, మీరు వెతుకుతున్న కోకిలమ్మ కుటుంబరావు మీరున్న ఇంట్లోకి వచ్చారు సార్. మేము వద్దాం అనుకున్నాం సార్,
కానీ మమ్మల్ని లోపలికి రానివ్వలేదు. అందుకే ఆగిపోయాం సార్. చా కాంతమ్మ, ఏమైంది చిన్నబాబు గారు? కాంతమ్మ, ఇంటి తలుపులన్నీ మూయించాయి. ఎందుకు చిన్నబాబు గారు? ఆ కోకిలమ్మ కుటుంబరావు ఈ ఇంటికి వచ్చారంట. కోకిలమ్మ కుటుంబరావులు నా ఇంటికొచ్చారా? తెలిసే వచ్చారా, తెలియకొచ్చారా? ఏంటి ఇంకా ఆలోచిస్తున్నావు? మూయించేసాయి. ఒరే అవతారం, అక్క తలుపులన్నీ మూయించేరా. మెయిన్ గేట్ కూడా మూయించు. అలాగేనక్క. అమ్మో, ఇది ఎవరిల్లో ఏటో తెలియకుండా లోపలికెళ్తే అసలు మీరెవరు అని అడిగితే ఏడు చెప్పాలి? ఇక్కడ నిలబడి ఏడ్చి చేద్దాం అంటావా? ఆ పనులతో పాటుగా కలిసి సిట్టమ్మను దొంగ సాటుకి ఎదుగుదాం. సిట్టమ్మ ఫోన్ చేసిందే. హలో సిట్టమ్మ, ఎక్కడున్నావు తల్లి? నేను ఫోన్ తీసుకొస్తానని చెప్పాను కదా నాన్న. ఇప్పుడే ఫోన్ తీసుకుని బయటకు వచ్చేసాను. సిట్టమ్మ ఇప్పుడే బయటికెళ్ళిపోయిందంట. అమ్మా, నువ్వు ఇప్పుడే బయటికెళ్ళిపోనావు, మేమిప్పుడే లోపలికి వచ్చినావమ్మా. ఏం మాట్లాడుతున్నావు నాన్న? అవును తల్లి, నువ్వు ఇంట్లో ఉన్నావని మీ అమ్మ చెప్తే నీకేటయిందో ఏటో అన్న భయంతో ఇప్పుడే ఇంట్లోకి వచ్చినావు. ఎంతలోనే నువ్వు బయటికి వెళ్ళినావు. అచ్చ బాబోయ్, మా అమ్మ నాన్న లోపలికెళ్ళారా? ఇప్పుడు కనుక లోపలున్న బాబాయ్ మా అమ్మ నాన్నని చూసాడంటే చంపిస్తాడు. నానా సర్లే. అంటే అమ్మ నాన్న లోపలికెళ్ళిన విషయం కాంతమ్మకు తెలిసిపోయిందా? అమ్మ నాన్న గురించి తెలిసి బాబాయ్ కాంతమ్మతో గేట్లు మోయించారా? అదే నిజమైతే బాబాయ్ చేతిలో అమ్మ నాన్నకి సావు తప్పదు. ఎలాగైనా నేను లోపలికి వెళ్ళాలి.
అదేంటి చిట్టమ్మ మళ్ళీ లోపలికొచ్చింది? అమ్మా ఇప్పుడే కదా మనం వెళ్ళిపోమని చెప్పాం, మళ్ళీ లోపలికి ఎందుకు వచ్చిందమ్మా? అదే నాకు అర్థం కావట్లేదురా. నాన్న తను పెళ్లి కూతురు కదూ? అవునమ్మా. మరి అక్కడేం చేస్తుంది? అది ఏయ్, నువ్వు అక్కడేం చేస్తున్నావు?